పాపములో బంధించబడిన వారిని విడిపిస్తాడు. ఆయన హస్తం మన మీద లేకపోతే మనం జీవించలేం. అందుకే దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని పాప బంధకములో నుంచి నేను విడిపిస్తాను. ఆయన అత్యంత కృపగలవాడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు గనక మనలను మన పాపముల నుంచి మన దేవుడు మనల్ని విడిపిస్తాడు. ఎప్పుడు విడిపిస్తాడు అనంటే, మనం ఆయన చెంతకు వచ్చినప్పుడు, పశ్చాత్తాప హృదయము మనకు ఉన్నప్పుడు దేవుడు మన పాపం నుంచి మనల్ని విడిపిస్తాడు ఖచ్చితంగా. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం, యేసు క్రీస్తునందలి విశ్వాస మూలముగా కలిగినటువంటి వాగ్దానము విశ్వసించు వారందరికీ అనుగ్రహించబడి ఉన్నది. ఈరోజు ఎవరైతే దేవునిని విశ్వసిస్తున్నారో, ఎవరైతే దేవుని ఆరాధిస్తూ ఉన్నారో, వారి పాపములన్నిటి నుండి ఆయన విడిపిస్తాడు. ఈ లోకంలో అనేక మంది పాపమునకు పరిగెట్టేవారే ఉన్నారు. లోకంలో రెండు మార్గాలు ఉన్నాయి. అవి ఒకటి జీవ మార్గము, ఒకటి మరణ మార్గము.